నేను ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి తెలిసిపోయింది. తప్పకుండా నన్ను చంపేస్తారు. ఇంకా నా పని అయిపోయింది. అయ్యో రామా. సార్ పదండి, మనం బయటికి వెళ్ళిపోదాం. అమ్మో, ఇక్కడో ఏమలాడున్నాడు. వీడు ఉత్తి పుణ్యానికి డైలాగ్ లేకుండా బాధేస్తాడమ్మా. మీరు ఇక్కడ దాక్కోండి సార్, నేను ఇప్పుడే వస్తాను. హలో బాబా, రా బాబా. ఏడివాడు? ఎక్కడవాడు? చంపేస్తాను. చెప్పు, ఎక్కడవాడు? ఎక్కడా? ఎవరు? ఎవడా? ఓ క్షణం ముందు ఆ కుర్చీలో కూర్చున్న సన్నాసి కుంక ఏడివాడు? ఎక్కడున్నాడు చెప్పు. గంట నుంచి ఆ కుర్చీలో నేనే కూర్చున్నాను బాబా. గంట నుంచి ఆ కుర్చీలో నువ్వు కూర్చున్నావా? మరి ఇందాక మగాళ్ళ కనిపించావు. బాబా, నువ్వేమీ అనుకోపోతే ఓ మాట చెప్పనా? ఓ 10 రోజుల నుంచి ఎందుకో గాని నువ్వు అదోలా బిహేవ్ చేస్తున్నావు. నీకేదైనా పిచ్చెక్కిందేమోనని అనుమానంగా ఉంది నాకు. పిచ్చా? అవును, ఆడవాళ్ళు మగవాళ్ళలా కనిపిస్తున్నారంటే పిచ్చి కాక మరేమిటి? నాకు ఆడవాళ్ళు మగవాళ్ళలా కనిపిస్తున్నారా? అమ్మో, ఇప్పుడు చూడు వనజ, ఇది పెన్నేనా? ఇది పెన్నేమిటి బాబా, స్కేలు. స్కేలా? మరి నాకు పెన్లా కనిపిస్తుంది ఏమిటి? ఇది పుస్తకమే కదూ? కాదు, పలక. పలక? అయ్యో, నాకు పుస్తకంలా కనిపిస్తుంది ఏమిటి? ముఖ్యంగా 3వసారి ట్రై చేస్తాను. ఇది కర్రే కదూ? అది కర్రేమిటి బాబా, తుండుగుడ్డ. తుండుగుడ్డ? అయ్యో తండ్రి, అయింది, నాకేదో అయింది తండ్రి. లైట్ గా పిచ్చెక్కింది, కాదు క్రాక్ ఇచ్చింది, కన్ఫర్మ్డ్. లేకపోతే ఇలా ఎందుకు మాట్లాడతాను? తుండు అయిపోయి తుండుగుడ్డ, నాకేదైపోయింది బాబోయ్. పెన్నేమో పెన్సిల్, పెన్సిల్ ఏమో పెన్ను, తుండేమో కర్ర. ఏండి, మీరంతా మగాళ్ళేనా? నా పులి నీ మేకని తినేసింది. ఏమండి, జీవహింస మహాపాపం అండి. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. పులికి తెలుసా? తెలీదు. మరందుకే తినేసింది. మీరా? ఏమిటి ఇలా వచ్చారు? ఏమిటిది? తాంబూలాలు. తాంబూలాలా? తాంబూలాలు భోజనాలు తర్వాత కదా వేసుకుంటారు. ఇవి భోజనాల తర్వాత వేసుకునే తాంబూలాలు కాదు బాబు, పెళ్లికి ముందు ఇచ్చే నిచ్చే తాంబూలాలు. పెళ్ళా? ఎవరితో, ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ? నీకే, మా అమ్మాయితోనే, మా ఇంట్లోనే, వచ్చే ఆదివారం తాంబూలాలు తెచ్చుకుంటున్నాం. నీకు చెప్పే టైం కూడా లేక అర్జెంట్ గా వచ్చేసాం. రాహుకాలం వచ్చేస్తుందేమోనని పురోహితుడిని కూడా తీసుకురాకుండా వచ్చేసాం. పురోహితుడు లేకపోతే అండి, నేనున్నాను కదా. ఓం నిశ్చయ తాంబూలాయ నమః, ఓం ప్రసాద రాణి నమః, రాణి ప్రసాదాయ నమః, వీళ్ళిద్దరూ ఏకమాయ నమః. ఓం కృష్ణాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం సెంటిమెంట్ లో క్రైమ్ మిక్స్ చేశారేంటండి? అయినా పెళ్ళైన తర్వాత మొదటి దీపావళి కొనివ్వాల్సిన ఇప్పుడే తెచ్చారేంటి? దీపావళి పిస్టల్ కాదు, మనుషుల్ని మర్డర్ చేసే పిస్టల్. సారీ, నేను చేయను. నేను చేస్తాను. చూడు, మాకున్నది ఒక్కగానొక్క ఆడపిల్ల. దాన్ని అరచేతిలో యాపిల్ పండులా చూసుకున్నాం. దాని ప్రేమ విషయంలో నువ్వేదో సైడ్ ట్రాక్ రన్ చేస్తున్నావని అభిజ్ఞ వర్గాల భోగట్ట. దాని పెళ్లి విషయంలో తేడా పాడా జరిగిందనుకో, తాడో పేడో తెలుసుకునేందుకుంటుందని ఇది తీసుకొచ్చా. అలా ఎందుకు జరుగుతుందండి? అలా జరుగుతుందని కాదు, జరిగితే నా బాధ్యత లేదు అని చెప్పటమే నా ఉద్దేశ్యం. అలా జరగకుండా చూసుకోవటం ఇద్దరికీ మంచిది. బయలుదేరతాను. నమస్కారం. పదండి. తుపాకీ తాంబూలం పిచ్చ వెరైటీగా ఉందండి. నోరు మూసుకుని అక్కడ పెట్ట. ఓకే. ఏమిటండి ఇలా వచ్చారు? కాకితో కౌరంపిస్తే చిలకలా వచ్చావనిగా. చిలక పలుకులు పలక్కు. నా చెల్లికి నిశ్చయితాంబూలం మంత్రాలు చదువు. అలాగే.
ఓం అటో ఇటోయ నమః ఓం తాడో పేడోయ నమః ఓం వక్రో ముక్కాయ నమః ఓం ఏసీడీసీ తాంబూలం సమర్పయామి. కత్తేంటి? నాకు తుపాకులు కాల్చడం బాంబులు పేల్చడం చిరాకు. సైలెంట్ గా కత్తితో కనెక్షన్ కట్ చేసేస్తా. అవన్నీ ఎందుకు? నా చెల్లి పెళ్లిలో ఏవైనా తేడా జరిగితే ఈ కత్తే వాడతా. ఇదే నా కత్తియ తాంబూలం. వస్తాను. బాయ్. బాయ్. కంగ్రాచులేషన్స్ బాసు. పెళ్లి ముహూర్తం చావు ముహూర్తం రెండు ఒకేసారి కలిసి వచ్చిన మహర్జాతకుడు నిన్నే చూస్తున్నా. అవును, తుపాకీ చేసుకుని కత్తి చేస్తావా, కత్తి చేసుకుని తుపాకీ చేస్తావా? ఇది ఎవరిచ్చారు? రాణి ఇచ్చింది. ఇది ఎవరిచ్చారు? జానకి ఇచ్చింది. నేను రాణ్ణే పెళ్లి చేసుకుంటాను. అదే సార్, లెఫ్ట్ యాంగిల్ లో దావుద్ ఇబ్రహీం, రైట్ యాంగిల్ లో చార్లే శోభరాజ్, ఫ్రంట్ మొహదుద్దీన్, అబ్బబ్బబ్బా, బ్యాక్ యాంగిల్ లో కిల్లర్ వీరప్పన్లా కనిపిస్తున్నారు సార్ మీరు. వాళ్ళంతా ఎవరు? కిల్లర్లు స్మగ్లర్లు అన్న. అసలు మన గురించి ఏమనుకుంటుందిరా? వాళ్ళకి అది అనుకుంటుంది. వాళ్ళని బీట్ చేసే చాప్ నీలో ఉంది. నువ్వు కళ్ళెర్ర చేసి చూస్తే హిమాలయ పర్వతాలే కరిగిపోతాయి సార్. మీ భార్యగా ఇంత చోటు ఇవ్వండి ప్లీజ్. సారీ, యు ఆర్ టూ లేట్. పర్వాలేదు, సింగిల్ డే అయినా మీ భార్యగా పోస్ట్ ఇవ్వండి చాలు. ఆ తర్వాత మీకు తీపి గుర్తుగా ఈ భారతదేశానికి ఒక భరతుని ఇస్తాను. వేణు, అన్నా నీకు అదృష్టం గజ్జి కుక్క పట్టడం పట్టిందన్నా. అవును, నలుగురిని పెళ్లి చేసుకున్నావు అనుకోరా, శోభనం ప్రాబ్లం అవదు. నీకెందుకన్నా నేను హెల్ప్ చేస్తా కదన్నా. ఆరోగ్యం కాదన్నా, బూస్ట్ కలిపిడం, హార్లిక్స్ కలిపిడం, ఫ్రూట్ జ్యూస్ ఇవ్వడం అన్నా. నార్మల్. ఈ కేసు కూడా ఓకే చేయి. సేమ్ గుడ్ లో మ్యారేజ్. రే వేణు, వీడి క్యారెక్టర్ ఏంటో అర్థం కావట్లేదు. కొంపదీసి వీరప్పన్ తమ్ముడేమన్నా. క్రికెట్ లో అజయ్ జడేజా, బిజినెస్ లో హర్షద్ మెహతా, బాక్సింగ్ లో మైక్ టైసన్, పొలిటికల్ లో సద్దాం హుసేన్, టోటల్ గా భూ కబ్జాలో నరసింహ. మురిసిపోకరా నర్సిగా, వాళ్ళందరూ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు. నీ బతుకు కూడా ఎప్పుడో ఒకసారి బస్ స్టాండ్ అయిపోద్ది, నువ్వు అయిపోతావు. వాళ్ళందరికీ మ్యారేజెస్ అయిపోయాయి, అందుకే నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఎస్, నీలో ఓ అజారుద్దీన్ కనిపిస్తున్నాడు. నేను సంగీత బిజాని అయిపోతా, నువ్వు నన్ను పెళ్లి చేసుకో. పెళ్ళే? ఏ పెళ్ళాని నోరు తెచ్చావేంటి? మా అన్నకి ఆల్రెడీ నలుగురు ఫిక్స్ అయినరు, ఆ ఛాన్స్ నాకు ఇచ్చేయి. అయితే ఏంటమ్మా, ద్రౌపదికి పంచభర్తలాగా ఈ నరసింహకి పంచభార్యలు. వేణు, అన్నా 5 భార్యలు చేసుకోవచ్చంటావా? చేసుకోవచ్చన్నా. ఆ రోజుల్లో శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలు, ఆ తర్వాత 5. కానీ ఆ రోజుల్లో పోలీసులు లేరు. కరెక్టే అన్ను అన్నా. కానీ ఇంకో చిన్న క్లాజ్ ఉందన్న. ఏంటి? 5 ఒప్పుకుంటే చేసుకోవచ్చన్నా. చేసుకోవచ్చంటావా? అయితే రేపే ఫిక్స్ చేసే. ఓకేనా అన్నా. 5 నువ్వు చేసుకొని ఎంజాయ్ చేసుకుంటే మాకు జింకిచికి గోడు పుంజిబాయ లచ్చమ్మది, పుంజిబాయ లచ్చమ్మది. ఏంటన్నా భర్తతో సరసలాడుతున్నా? సరసం కాదు, నీరసంగా ఉంది. ఇప్పుడే కదా పేకల దగ్గర తిన్నా, ఎవడన్నా చెప్తాను అవుతాడు. పట్టు ఎత్తాడు. కవులు చెప్పమని చెప్తాడు పెద్ద పెంచి కవులు అయ్యారు. మళ్ళీ తెప్పించాడు బాబు, మళ్ళీ తెప్పించాడు బాబు. తాగాలేదు, నీ మా పోట్లేదు. అన్ని బండ్లు సర్దారా? ఈ బస్తా వేసింది ఎవరు? ఎవరు? మనమేనండి. నీకు అసలు బుద్ధి ఉందిరా? ఏమైందండి? నేను యూరియా బస్తా ఏమంటే డిఏపి బస్తా వేసావే, ఇది తీసుకెళ్ళదు పట్రా. చెరపకరా చెడేవు పాత మాట, ఎత్తకరా ఎత్తావు కొత్త మాట. ఉంగో అమ్మా మిన్ను, ఎప్పట్లాగే నీ చేతులతో కొబ్బరికాయ కొట్టి
నాట్లో నువ్వే మొదలెట్టమ్మా. అన్నా తోలు తీరిందా తీరుతా తీరుతా. ఏంటి సోరమ్మత్త, ఎక్కడ నీ కూతురు కనపడలేదు? నా కూతురు మీద మళ్ళీ నీ మనసు ఒళ్ళు ఎలా ఉందేటి? కొంచెం తిమ్మిరిగా ఉందిలే. ఒక్కటి ఇచ్చారంటే తిమ్మిరి కాస్త దిగుద్ది. మళ్ళీ తీరింది. నా బంగారు తల్లి, నా ఎండు కొండ, ఎంత ముద్దొస్తున్నావే తల్లి. నేను ఇలా చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది అనుకో. అయ్యో వదులత్తా వదులు. ఏంటత్తా నువ్వు, ఎంత మంటగా ఉందో తెలుసా? నువ్వు అలా మూతి బిగిస్తుంటే ఇంకా ముద్దొస్తున్నావే తల్లి. ఇదే వాడతా నీకు ఎవరిని పడతా గిల్లెత్తుంటావు. ఈ గిల్లుడతో మీ ఆమె చూపించలేకపోయా. ఎంత బాగా చెప్పారా అల్లుడు. ఒకసారి కింద దిగుతావా? నువ్వు చెప్పిన తర్వాత ఎక్కడ ఉంటారంటే మరి అయిపోయాడు. ఇగో నా జీవితం మీ అమ్మాయిని చేసుకుందా? నువ్వేట్రా చేసుకునేది? అదిగో ఆ చిన్నోడికి ఇస్తా. లగ్గాలు ఎప్పుడు పెట్టిస్తావా? ఎప్పుడు నేట్రా? ఏంట బాబు ఎంత లేట్ చేసావు? నా బండి ఎక్కు. ఏరా సొంత పిల్లలతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నా? మన కాబోయే పిల్లలు పిల్లకూడదేంటి? నువ్వు చెయ్యి ఎత్తులు బెదురుతున్నాయి. అది పట్టుకో, గట్టిగా పట్టుకో. ఇది పట్టుకోరా నీ చేతల్లో జరిగింది. తెలుగు